నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాబురాం చిల్డ్రన్ హాస్పిటల్లో గత 2 రోజులుగా చికిత్స పొందుతున్న శిశువు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని శిశువు తండ్రి ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాన్ని పగలగొట్టాడు. ఇస్లావత్ రమేష్ జ్యోతి దంపతులకు 8 సంవత్సరాల కాన్పులో మగ శిశువు జన్మించడం జరిగింది. జ్యోతికి గత 2 రోజుల క్రితం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పు జరిగింది. దేవరకొండలో రెయిన్బో ప్రైవేట్ చిల్డ్రన్ ఆసుపత్రి నిర్వహిస్తున్న బాబురాం నాయక్ అప్పుడే పుట్టిన శిశువుకు ఆరోగ్యం సరిగ్గా లేదని తన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శనివారం శిశువుకు బాగా ఆయాసం రావడం గమనించిన తండ్రి డాక్టర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాబు మృతి చెందాడని, ఆసుపత్రి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు 6వ తారీఖు రోజు జాండీస్ ఉందని చెప్పేసి ఆయన రాంబాబు ఏం చెప్పిండంటే, నేను నా హాస్పిటల్ తీసుకున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ నేను రాలేను, నేను చేయలేను, మీరు వస్తే ప్రతి దానికి రెస్పాండ్ ఉంటా అని చెప్పేసి నైట్ మొత్తం 2 days నుంచి ఫోన్ పిచ్చా పెట్టుకొని అసలు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. పోయాడు ఇంటికి పైన పెట్టి వెళ్ళిపోయాడు. ఒక సిస్టర్ లేదు, ఒక ఆయమ్మ లేదు, ఎవరు లేరు. నైట్ మొత్తం ఇబ్బంది పడ్డా కానీ నైట్ మొత్తం ఫోన్ చేసి ఫోన్ ఇచ్చాము. ఒక్క ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. 7:30 మార్నింగ్ 7కి వచ్చిండు. అప్పటి వరకు నాకు అన్ని టెస్టులు, ప్రతి టెస్టులు అన్ని నార్మలే, ఓన్లీ జాండీస్ మాత్రం 80% ఉన్నాయి. ఆయన తక్కువ అవుతుందని చెప్పేసి 3వ తారీఖు డెలివరీ. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్